వెల్కమ్ టు టీవీ20 న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. తాలిబాన్ విదేశాంగ మంత్రితో జయశంకర్ కీలక భేటీ. ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం, కీలక నిర్ణయాలకు ఆమోదం. విజయవాడ ఐఎంఏ హాల్లో నిర్వహించిన ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య సంబంధాలను బలపరుచుకుంటుంది. ఈ సందర్భంగా ఆఫ్ఘన్లోని తాలిబాన్ ప్రభుత్వంలో తాత్కాలిక విదేశాంగ మంత్రిగా ఉన్న అమీర్ బిన్ ముత్తాకీతో భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ కీలక సమావేశం నిర్వహించారు. Technical mission in Kabul to the status of Embassy of India. Once again, Excellency, a very, very warm welcome, and I invite you to make your opening remarks. We have long civilizational and people-to-people ties for centuries, and it is not only limited to geography, but also to business, culture, sports, and other links that have binded us together. In 1947, we began official bilateral diplomatic relations and have had close policy positions on many issues. Now it is important that we increase our understanding and make use of our capacities and opportunities. India has always stood by Afghan people and has assisted them in many areas. Similarly, over the past 4 years, and particularly the recent earthquake in Kunar, India was the first country to respond in humanitarian assistance, and we would like to show appreciation. Afghanistan looks at India as a close friend. Afghanistan wants relations based on mutual respect and trade and people-to-people, political trade and people-to-people relations. The Islamic Emirate of Afghanistan stands ready to create a mechanism of understanding between two countries, and these consultative mechanisms work towards strengthening our relations. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది కేబినెట్. అజెండా అంశాల తర్వాత మంత్రులతో వివిధ అంశాలపై చర్చించారు చంద్రబాబు. విశాఖ ముంబై తరహాలో అభివృద్ధి చెందుతోంది. గూగుల్, టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థల రాకతో ఐటీ హబ్గా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. పెట్టుబడులకు ఆమోదంతో పాటు సంస్థలు గ్రౌండ్ అయ్యేలా మంత్రులు బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు. కేబినెట్లో ఏ సంస్థకు ఆమోదం తెలుపుతున్నామో సంబంధిత శాఖ మంత్రి గ్రౌండ్ అయ్యేలా సమన్వయం చేసుకోవాలి. ఎంతో కష్టపడి రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తెస్తున్నప్పుడు రాజకీయంగానూ వాటి ఫలాలు ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత ఉంటుందన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో మానసిక వ్యాధుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగించే విషయమని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. విజయవాడ ఐఎంఏ హాల్లో నిర్వహించిన ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. సమాజంలో 10 ప్రధాన వ్యాధుల్లో మానసిక వ్యాధిని కూడా చేర్చినట్లు చెప్పారు. సమాజానికి సైకాలజిస్టులు, సైక్రియాటిస్టులు సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. మానసిక వ్యాధుల అడ్వైజరీ బోర్డుకు డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డిని చైర్మన్గా నియమిస్తారని తెలిపారు. ఇవాళ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులందరికీ కూడా నేను ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నా. ఇవాళ వక్తలు చెప్పారు మానసిక ఆరోగ్యం గురించి. మనకు కనిపిస్తున్న వ్యాధులు డాక్టర్ గారు చెప్పారు, కృష్ణాడి గారు, లివర్ అంటే లివర్ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, నీ దగ్గరికి నీకే ప్రాబ్లం అంటే, అయితే మనం ఎవరో ఒప్పుకోం సమస్య ఉందని.
ఆర్గనైజేషన్ది ఒక చార్ట్ ఏదో పంపించారు. నేను దాంట్లో చూస్తుంటే అది వరల్డ్ వైడ్ ఇది ఇచ్చారు వాళ్ళు. 97 crore పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ మెంటల్ ఇల్నెస్. అది దాని రిపోర్ట్ ప్రకారం. దాంట్లో దాదాపు 30 కోట్ల మంది ఈ డిజార్డర్స్ తో, రకరకాల డిజార్డర్స్ తో బాధపడుతుంటే 30 కోట్ల మంది యాంగ్జైటీ డిజార్డర్స్ తో బాధపడుతున్నారు. డిప్రెషన్ లో ఉన్న వాళ్ళ సంఖ్య 24 కోట్లట. సిజోఫినియాతో బాధపడుతున్న వాళ్ళు 2,40,00,000 చివరికి ఈటింగ్ డిజార్డర్, రకరకాల డిజార్డర్స్ లో ఈటింగ్ డిజార్డర్, దాంతో బాధపడుతున్న వాళ్ళు 1,40,00,000 మంది ఉన్నారు. ఈటింగ్ డిజార్డర్స్ లో కూడా బాధపడుతున్నారని నాకు తెలియదు. ఇది చూసిన తర్వాత ఇదేంటి, ఇది కొత్త డిజార్డరా? రకరకాల డిజార్డర్స్ చూశాను కానీ ఇటువంటి అంటే ప్రతిదీ ఒక మానసిక సమస్య, కానీ మనలో ఉందనే విషయం కూడా మనం తెలియదు, మనం గుర్తించం, మన కుటుంబ సభ్యులు గుర్తించరు, మన చుట్టూ ఉన్న వాళ్ళ సమస్యలతో బాధపడుతుంటారు, మనం గుర్తించం, వారు సరైన కౌన్సిలింగ్ తీసుకోవడం కోసం పంపించే ప్రయత్నం చేయడం. కాబట్టి దీనివల్ల సమాజానికి తీవ్ర ఇది పడుతూ ఉంది. ఇవాళ ఇప్పుడు చెప్పారు ఇప్పుడు చైల్డ్ సైక్రియాట్రీ గురించి. నేను ఇది చదువుతూ ఉంటే చిన్నపిల్లల్లో ఈ యాంగ్జైటీ డిజార్డర్స్ దగ్గర నుంచి ఈ డిప్రెషన్ లో ఉంటున్న వాళ్ళు బిట్వీన్ ది ఏజ్ గ్రూప్ ఆఫ్ 10 to 19 years 2 to 6% ఉన్నారట. అదేవిధంగా గేరియాట్రిక్ కూడా, మోర్ పర్టికులర్లీ అటెన్షన్. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఉత్తరాంధ్ర పర్యటనను విజయవంతం చేసినందుకు పార్టీ శ్రేణులకు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇదే సమయంలో విశాఖ సిపి వ్యాఖ్యలపై అమర్నాథ్ మండిపడ్డారు. వైఎస్ జగన్ Z+ సెక్యూరిటీతో ఉన్నారనే విషయం సిపికి తెలియదా అని ప్రశ్నించారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ మెడికల్ కాలేజీలపై తమ విధానం ఏంటో మరోసారి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. కోట్లాది మంది ప్రజలకు ఉచితంగా వైద్యం అందించాలనేది వైఎస్ జగన్ విధానం. వైఎస్ జగన్ పర్యటనను విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఉచితంగా ఇవ్వాల్సిన మెడికల్ సీటును PPP పద్ధతిలో 62 లక్షలకు కొనుక్కోవాల్సిన పరిస్థితి విద్యార్థులకు ఏర్పడింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకమని జగన్ చెప్పారు. కూడా సంబంధించినటువంటి ఈ రాష్ట్ర సమస్య ఈరోజు ఉదాహరణకి PPPలో వీరు ప్రైవేట్ వారికి ఏదైతే ఈ ప్రభుత్వం ఆలోచన చేసి తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా ఈరోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 50% ఫ్రీ సీట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ట్యూషన్ ఫీజు 15,000 మాత్రమే, 50% సీట్స్. అలాగే మేము ఆ రోజు ప్రతిపాదించినటువంటి 50% ఈ 17 మెడికల్ కాలేజీలో కూడా 50% మెడికల్స్ ఏవైతే జనరల్ కేటగిరీ ఈ ఫ్రీ సీట్స్ ఉంటాయో ఈ ప్రభుత్వంలో కొనసాగితే అవి కూడా 15,000 ఉండేవి. కానీ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ మెడికల్ కాలేజెస్, ఆ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో సీట్స్ ఫ్రీ సీట్ వచ్చినా వారి ట్యూషన్ ఫీ మాత్రం సంవత్సరానికి 3,50,000 రూపాయలు. అంటే రేపు ఈ PPP పద్ధతిలో ప్రైవేట్ వారికి రేపు చేతికి వెళ్ళిపోతే చదువుకొని మెరిట్ ద్వారా సీటు వచ్చినా సరే 3,50,000 రూపాయలు సంవత్సరానికి కట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చేది. ఇప్పుడు వస్తుంది, ఆ పరిస్థితి వస్తుంది. అదే B కేటగిరీ 19 నుంచి 20 లక్షల రూపాయలు పెట్టారు. మేనేజ్మెంట్ కోటా దగ్గర 3 times ఆఫ్ B కేటగిరీ అని చెప్పి పెట్టారు. అంటే 60 లక్షల రూపాయలు సంవత్సరానికి. B కేటగిరీ అయితే 19 లక్షల రూపాయలు. ఫ్రీగా 15,000 రూపాయలకి ఇవ్వాల్సినటువంటి సీట్లు ఈరోజు PPP పద్ధతిలో ప్రైవేట్ వారికి ఇవ్వడం వల్ల ఆ ఫ్రీ సీట్స్ కాస్త 3,50,000 రూపాయలు సంవత్సరానికి కట్టాల్సినటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ప్రభుత్వం. దీనివల్ల విద్యార్థులు మెరిట్లో సీట్లు సాధించినటువంటి విద్యార్థులు వారు నష్టపోతున్నారా లేదా అనేటువంటిది ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నాం. సో వీటినన్నింటినీ నిరసిస్తూ ఒక ఉద్యమంలో తీసుకెళ్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన ఒక ఉదాహరణ అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆద్యాంతం విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి నర్సీపట్నంలో నిర్మాణం అవుతున్నటువంటి మెడికల్ కాలేజ్ వరకు దాదాపు 60 కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడ ప్రజలు వచ్చి వారికి సంఘీభావాన్ని తెలియజేసి తిరుపతి రైల్వే స్టేషన్లో పెరుగుతున్న రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే తిరుచానూరు రైల్వే స్టేషన్ను క్లస్టర్ స్టేషన్గా అభివృద్ధి చేసింది అని రైల్వే CCI శ్రీకాంత్ అన్నారు. సుమారు 120 కోట్ల వ్యయంతో ఆధునీకరణ పనులు పూర్తి చేసి దశల వారీగా తిరుచానూరు నుండి రైళ్లు నడపడం ప్రారంభమైంది. ప్రథమ దశలో చెన్నై,
అరక్కోణం దిశలకు 2 రోజువారీ రైళ్లు తిరుచానూరు నుండి నడుస్తుండగా సుమారు 10 జతల ప్రత్యేక రైళ్లు కూడా ఇక్కడి నుంచే నడపాలని రైల్వే నిర్ణయించింది. తిరుచానూరు స్టేషన్ తిరుపతికి 6 కిలోమీటర్లు, రేణిగుంటకు 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. భక్తుల రాకపోకలకు సౌకర్యంగా ఉంది. భవిష్యత్తులో పిట్ లైన్లు, స్టేబిలింగ్ లైన్లు ఏర్పాటు చేసి తిరుపతి స్టేషన్పై ఉన్న ఆపరేషన్ల ఒత్తిడిని తగ్గించాలనే ప్రణాళికను రైల్వే శాఖ రూపొందిస్తోంది. తిరుపతి బదులు తిరుచానూరులోంచి వీక్లీ రైళ్లు ఎస్మీఆర్ఆర్ కీలక నిర్ణయం. దక్షిణ మధ్య రైల్వే తిరుపతి నుంచి నడిచే 10 వారాంతపు రైళ్లు, ప్రత్యేక రైళ్లు ఇకపై తిరుచానూరు స్టేషన్ నుంచి నడపనున్నట్లు ప్రకటించింది. స్టేషన్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. రోజు ప్రయాణికులు 80,000 మంది 90,000 మంది వస్తున్నారు. అక్కడ ఉన్న ఫెసిలిటీస్ అక్కడ ఉన్నాయి. కానీ ఒక తిరుపతితో పాటు పక్కనున్న రైల్వే స్టేషన్స్ని మిగతా ప్రయాణికులకి, భక్తులకి, వాళ్ళకి సౌకర్యార్థం డెవలప్ చేసే భాగంలో ఆ చేసే ప్రణాళికలో భాగంగా 120 కోట్లు పెట్టి మన తిరుచానూరు రైల్వే స్టేషన్ని డెవలప్ చేయడం జరిగింది. సో ఇది ఎందుకు ఎంచుకున్నారంటే ఇది మనకి అన్ని చోట్లకి వెళ్ళడానికి అవకాశం, రోడ్ కన్వేయన్స్ బాగా ఉంది. ఇటు నుంచి ఇట్లా మంగళం రైట్ సైడ్ నుంచి ఇట్లా తిరుపతిలోకి వెళ్ళక్కర్లేకుండా కొండ మీదకి వెళ్ళే అవకాశము ఉంది. సో రైల్వే జాగాలో ఉండడం వల్ల దీన్ని డెవలప్ చేసే స్టేజెస్ నెక్స్ట్ స్టేజెస్లో ఫేజెస్లో బాగా డెవలప్ చేస్తారు. సో ఇప్పుడు ఈ చిన్న ముందు 2 ట్రైన్లు రన్ అవుతున్నాయి. తర్వాత అలాగే ఇప్పుడు ప్రజెంట్ 5 ట్రైన్లు, 5 పెయిర్స్ ఆఫ్ ట్రైన్స్ వారానికి ఒకటి జాల్నా నుంచి, నాందేడ్ నుంచి, సికింద్రాబాద్ నుంచి దేశంలో ఎక్కడెక్కడికి వెళ్తాయి ట్రైన్స్ అనే దాంట్లో నెక్స్ట్ ఫేజెస్లో వాటిని కూడా డెవలప్ చేసి ట్రైన్లను రన్ చేయడం జరుగుతుంది. సో దీనికి తదనుగుణంగా మనకి వచ్చే మిగతా ఫెసిలిటీస్ అన్నీ వస్తాయి. సో ఇక్కడ అటువైపు ఏమో స్టేబిలింగ్ లైన్లు, పిట్ లైన్లు, క్యారేజ్ రిపేర్ షాప్ వైపు పెట్టుకోవాలని నిర్ణయించారు. ఇటుపక్క ఇంకా డెవలప్ చేసి స్టాండ్లు, కన్వేయన్స్ మిగతావన్నీ ఇటుపక్క జనరేట్ చేసి రాను ఒక్కొక్క ఫేజ్లో తిరుచానూరు రైల్వే స్టేషన్ రాబోయే 20-30 సంవత్సరాల్లో బాగా డెవలప్ చేసి ప్రయాణికులకి అందుబాటులో తీసుకొస్తారు. బీసీలకు 42% రిజర్వేషన్లు జీవోపై హైకోర్టు స్టే ఇస్తుందన్న విషయం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ముందే తెలుసని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. అమలు కాని హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన సీఎం నేడు బీసీ వర్గాలను కావాలని మోసం చేస్తున్నారని ఆరోపించారు. చేస్తున్న రేవంత్ రెడ్డికి ఇది పరాకాష్ట. అనేక సందర్భాలలో హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ అనేక మంది ప్రజా వ్యతిరేకత ఉన్నా కూడా మరి దున్నపోతు మీద నీళ్లు పడితే అనేక మంది అట్లుంటదని తేలిపోయింది. అనేక సార్లు ఆడింది పాడిందే పాడినట్టు జీవో విషయంలో బీసీల 42% రిజర్వేషన్ అమలు పరచడానికి ఓసారేమో రాజ్యాంగబద్ధంగా 42% అమలు పరుస్తా అంటాడు. రెండవది ఎక్కడన్నా మంత్రులు, ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి రివ్యూ చేసి మనకు ఎన్నికలు వస్తానే మీరు తయారుండు అని అన్నాడా? మేమన్నా వస్తేవో అని మేము ఆడాడే తిరిగినాం. ఒక్క కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తిరగలే, ఒక్క మీటింగ్ కూడా పెట్టలేదు. జిల్లా మీటింగ్లు పెట్టే అంటే వాళ్ళకు కూడా ఇంటి ఇచ్చిండు రావని. అంటే ఒక బీసీలను మోసం చేసేందుకే ఈ డ్రామా. నేను ఒక్కటే చెప్తున్నా బీసీ సంఘాలకు కూడా, ఈయన పోయి ఢిల్లీలో పొట్లాడాలి. రేవంత్ రెడ్డి గారు పోయి మోడీ గారి దగ్గర నాది ఆమోదం తెలుపుని ఆడగోసకు కొట్లాడాలి. అటువంటి రాష్ట్రంలో కొట్లాడి బీసీలో మోసం చేసినట్టే కదా. బీసీ సంఘాలందరూ కూడా ఇలా రేవంత్ రెడ్డిని ఉరికియాలే. ఎవ్వరు తప్పులేదు, రేవంత్ రెడ్డిదే మోసం ఇది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళదే మోసం ఇది. వాళ్ళనే తరిగి కొట్టాలి. ఎన్నికలు పెట్టేందుకు సిద్ధంగా లేడానే, బీసీ రిజర్వేషన్ ఇచ్చేందుకు సిద్ధంగా లేడు. అన్ని తెలుసు డ్రామాలు. ఇదంతా ప్రజలను ఈయన ఇచ్చిన హామీలన్నీ మర్చిపోయేటట్టుకు ఇదొక డ్రామా. కేటీఆర్ గారు కూడా మొదలే చెప్పాడు ఇది. మనం ఢిల్లీ ఆమోదం లేనిది అది కూడా ఇంపి నీ మొదలే అసెంబ్లీలో చెప్పాడు ఆయన క్లియర్ గా. దాని జవాబు చెప్పలే. పార్లమెంట్ లో చేయాల్సిన చట్టాన్ని ఇక్కడ చేస్తే ఎట్లా మీరు లాభం చేస్తారు, ఎట్లా బీసీలకు న్యాయం చేస్తారు? సమాధానం చెప్పండి. నెంబర్ 1. రెండవది,
మీరే ఆదిలాబాద్ రూరల్ మండలం అశోదాలో గంజాయి సాగు చేస్తున్న మేస్రం భుజంగరావు అనే వ్యక్తి పొలంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 160 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి పండించడం, అక్రమంగా రవాణా చేయడం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఘటనపై మరింత సమాచారం వెల్లడి కావాల్సింది. తేదీ 8/10/2025 రోజున ఆదిలాబాద్ రూరల్ పిఎస్ ఎస్ఐ విష్ణువర్ధన్కి వచ్చిన సమాచారం మేరకు ఆదిలాబాద్ రూరల్ పిఎస్ లిమిట్స్లో గల అశోద గ్రామ శివారులో మేస్రం భుజంగరావు అనే ఒక వ్యక్తి తన యొక్క పట్టా భూమిలో గంజాయి కల్టివేషన్ చేస్తున్నారని సమాచారం వచ్చింది. వెంటనే ఆదిలాబాద్ రూరల్ ఎస్ఐ టీంతో పాటు అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ సమక్షంలో సెర్చ్ చేయగా 160 గంజాయి మొక్కలు, దీనిలో 3 ఫీట్లవి 6, 4 ఫీట్లవి 40, 5 ఫీట్లవి 107, 6 ఫీట్లవి 6, 7 ఫీట్లది 1, అంటే 3 ఫీట్ల నుంచి 7 ఫీట్ల వరకు టోటల్ 160 గంజాయి ప్లాంట్స్ కల్టివేషన్ చేయడం జరిగింది. ఇతడు మేస్రం భుజంగరావు అనే వ్యక్తి తన యొక్క భూమిలో కాటన్ మరియు కంది ఈ 2 పంటల మధ్యలో అంతర్ పంటగా ఈ గంజాయి సీక్రెట్గా పండించడం జరుగుతుంది. దీన్ని గవర్నమెంట్ పంచుల సమక్షంలో 160 గంజాయి ప్లాంట్లను సీజ్ చేసుకొని దర్యాప్తు ఆదిలాబాద్ రూరల్ సిఐ పనిందరు టేకప్ చేయడం జరిగింది. దీనిలో సమాచారం సేకరించి పెద్ద ఎత్తున ఈ 120 ప్లాంట్లు దొరకడం అన్నది మా ఆదిలాబాద్ డివిజన్ పరిధిలో మొట్టమొదటిసారి. ఇంత గంజాయి కల్టివేషన్ చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి పెద్ద ఎత్తున గంజాయి ప్లాంట్లను పట్టుకున్నందుకు గౌరవ మా ఎస్పీ శ్రీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారు, ఆదిలాబాద్ రూరల్ సిఐ పనిందర్, ఎస్ఐ విష్ణువర్ధన్, సహకరించిన కానిస్టేబుల్ మంగళ్ సింగ్, విఠల్, సురేష్ మరియు ఆదిలాబాద్ రూరల్ పోలీస్ సిబ్బందిని అభినందించడం జరిగింది. మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే రైతులు కానీ ఇంకెవరైనా కానీ లీజ్ తీసుకున్న వాళ్ళు కానీ మీరు పంటల మధ్యలో ఈ గంజాయి పండిస్తే గంజాయి కేసు నమోదు చేయడంతో పాటు మీకు ప్రభుత్వం నుంచి వస్తున్న రైతు భరోసా కూడా ఆగిపోతుంది. ఇప్పుడు ఇతనిపై మేము రైతు భరోసా ఆపాలని చెప్పి గౌరవ కలెక్టర్ గారికి మేము లెటర్ పంపడం జరుగుతుంది. చాలామంది ఇలా గంజాయి ఫీల్డ్లలో పండించిన వారి యొక్క రైతు భరోసా ఇంతకుముందు ఆగడం జరిగింది. మేము రైతులకు కానీ లీజు తీసుకొని పంటలు పండించే వ్యక్తులకు కానీ మా యొక్క కోరిక ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో చట్ట వ్యతిరేకంగా ఈ గంజాయి పండించకండి. గంజాయి పండిస్తే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే ఏవి బెనిఫిట్స్ రావు. రైతు భరోసా కంప్లీట్గా ఆగిపోతుంది. మళ్ళీ కేసులు నమోదవుతాయి. పట్టాదారులు కూడా మీ భూమిని ఇతరులకు కౌలుకి ఇచ్చినప్పుడు ఆ కౌలుదారు ఎవరైనా ఇట్లా ఈ విధంగా గంజాయి పండిస్తే ఆ కౌలుదారుతో పాటు ఓనర్లపై కూడా కేసులు నమోదవుతాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు సాగర్ మాట్లాడుతూ గత 6 సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సంబంధించిన పలు డిమాండ్లు, ప్రివిలేజ్ అంశాలు పెండింగ్లోనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మద్యం దుకాణాల వద్ద ఉద్యోగులను కాపలా పెట్టి 31,500 కోట్ల రూపాయలు బకాయిలను నిలిపిపెట్టారని తెలిపారు. రివర్స్ పీఆర్సీ పేరిట వేతనాలు తగ్గించడం, అదనపు బాటం పెన్షన్ తగ్గించడం, పనిచేయని హెల్త్ కార్డులు ఇవ్వడం, ఉద్యోగులపై కేసులు పెట్టడం వంటివి ఆ ప్రభుత్వ పనితీరని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ కేసులను ఉపసంహరించి స్వేచ్ఛా వాతావరణం కల్పించిందని అభినందించారు. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడిచినప్పటికీ 4 డిఏలు ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో 13 నెలలు, ఈ ప్రభుత్వంలో 13 నెలలు, మొత్తం 26 నెలలు గడిచినా పీఆర్సీ అమలు కాలేదని అన్నారు. ఈ అభివృద్ధి పయనంలో ప్రభుత్వ ఉద్యోగులు నిర్మాణాత్మక పాత్ర పోషిస్తున్నారని, వారి డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అమలాపురం సమావేశంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏపీ ఎన్జీఓ అడ్వాట్ కమిటీని ఏర్పాటు చేసి ఎం వెంకటేశ్వరను చైర్మన్గా ఎన్నుకున్నారు. నా పేరు డివి రమణ, ఏపీ ఎన్జిఓ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగులందరూ కూడా ఏవైతే ఎదురు చూస్తున్నటువంటి మిగతా అన్ని వర్గాలకు ఇచ్చినట్టే 60 నుంచి 62 ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మిగతా ఎంప్లాయీస్ కూడా ఏదైతే పబ్లిక్ సెక్టారు, గురుకులాల్లో ఉన్నటువంటి
ఎంప్లాయీస్ అందరికీ కూడా 60 నుంచి 62 సంవత్సరాలు ఇవ్వాలని చెప్పేసి చాలా కాలం నుంచి పెండింగ్లో ఉంది. దాన్ని కూడా సక్రమంగా అది అమలు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈవేళ మేము ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితిలో ఏదైతే ఏపీ ఎన్జిఓ సంఘం పరంగా ఏపీ జేఏసీ పక్షాన అన్ని కొత్త జిల్లాలు 26 జిల్లాల్ని కమిటీలు వేయాలనే ఉద్దేశంతో ఇక్కడ మీరు రావడం, అదే కమిటీల్లో కొత్తగా ఇక్కడ కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లాని కొత్తగా అడాక్ కమిటీ వేయడం, అడాక్ కమిటీ ఆధ్వర్యంలోనే మిగతా ఏవైతే తాలూకా స్థాయిలో ఎన్నికలు జరగడం, ఎన్నికల తర్వాత జిల్లా స్థాయి ఎన్నికలు జరపడం, పూర్తి స్థాయిలో ఇక్కడ నాయకత్వాన్ని బలోపేతం చేయాలనే ఏకైక లక్ష్యంతోనే ఇవాళ మీ జిల్లాల పర్యటన రావడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉద్యోగులకు రావాల్సినటువంటి 4 డిఏలు అలాగే పిఆర్సీ కూడా తక్షణం వేయాలని చెబుతూ ఇంతకుముందు ఉన్నటువంటి బకాయిలన్నిటి కూడా ఒక రోడ్ మ్యాప్ అనేది ఖచ్చితంగా ప్రకటించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకంటే ప్రభుత్వం అనుభవగల ముఖ్యమంత్రి ఏదైతే ఉద్యోగులు కోరి తెచ్చుకున్నటువంటి ఈ ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగుల వైపు చూడలేదనే అపప్రద నుంచి ప్రభుత్వం ఆలోచించాలని, ఆ విధంగా ఉద్యోగ వ్యవస్థను కూడా దగ్గర చేసుకోవాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.